మీరు చూస్తున్నారు ఎస్పీ టెక్నాలజీ తెలుగు. దయచేసి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసి మా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ ఒక్క విషయం ఏదంటే ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన 2.0 యోజన కింద ఏదైతే మీరు ఉచితంగా గ్యాస్ పొందాలనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళు దరఖాస్తు వచ్చింది. ఇప్పుడు ఏదైతే మీరు దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుందో అట్లాంటి ఎలాంటి డాక్యుమెంట్ కావాలి, ఎట్లా మనం ఆన్లైన్ ముఖాంతరం దీన్ని అప్లికేషన్ వేయాలి, మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, ఉజ్వల యోజన కింద పొందుటకు ఏదైతే అర్హత ప్రమాణ పత్రాలు, ఏదైతే డాక్యుమెంట్ కావాలో మనం ఇప్పుడు చూద్దాము. మొదటిది మహిళలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అట్లాగే 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఏదైతే మహిళలు ఉన్నారో 18 ఇయర్స్ పైనబడి ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఉజ్వల యోజన లభిస్తుంది. ఒకే ఇంటిలో ఓఎంసీ నుండి ఏ ఇతరే ఎల్పిజి కనెక్షన్ ఉండకూడదు. ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ, అత్యంత వెనుకబడిన తరగతులు, ఎంబీసీ, అంత్యోదయ కార్డు కావచ్చు, అట్లాంటి వాళ్ళకి ఇది లభిస్తుంది. ఇక్కడ కొన్ని డాక్యుమెంట్ కావాల్సి వస్తాయి. ఏదప్ప అంటే మొదటి ఆధార్ కార్డు కావాల్సి వస్తుంది. అట్లాగే మీ యొక్క రేషన్ కార్డు కూడా ఇక్కడ కావాల్సి వస్తుంది. మీ యొక్క బ్యాంకు ఖాతా సంఖ్య మరియు ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇక్కడ కావాల్సి వస్తుంది. కుటుంబ స్థితి మద్దతు ఇవ్వడానికి కేవైసీ కూడా ఇక్కడ కావాల్సి వస్తుంది. ఇది మీరు ఆన్లైన్ ముఖాంతరం కూడా అప్లై చేయొచ్చు, అట్లాగే ఆఫ్లైన్ ముఖాంతరం కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఆఫ్లైన్ ముఖాంతరం ఏదైతే మీ దగ్గరలో డిస్ట్రిబ్యూటర్ ఉన్నారో వాళ్ళకి మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అట్లాగే బ్యాంక్ పాస్బుక్ జెరాక్స్లు, ఈ 3 జెరాక్స్లు మీరు తీసుకెళ్ళి అక్కడ మీ ఏదైతే డిస్ట్రిబ్యూటర్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చి అక్కడ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అట్లాగే మీరు ఆన్లైన్ ముఖాంతరం కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ వేయటంలో ఇక్కడ మీరు 3 గ్యాస్ ఉన్నాయి. ఇండియన్ ఉంది, భారత్ గ్యాస్ ఉంది, అట్లాగే హెచ్పి గ్యాస్ కూడా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు. దానికి పక్కన మీరు దరఖాస్తు చేయడానికి ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి వస్తుంది. ఏదైతే గ్యాస్ మీరు కావాలనుకుంటున్నారో దాన్ని దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి అని ఉంది. దానిపైన మీరు క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అక్కడ ఎంట్రీ చేయాల్సి వస్తుంది. చూడండి, మీ యొక్క ఏదైతే మీరు గ్యాస్ కావాలనుకుంటారో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మీ యొక్క మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్కి ఎంట్రీ చేసిన తర్వాత దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంట్రీ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్, అట్లాగే మీ యొక్క రేషన్ కార్డ్ డీటెయిల్స్, ఏదైతే మీ ప్రాంతంలో ఉన్నారో మీ యొక్క డిస్టిక్, తాలూకు, మీ ప్రాంతం కూడా మీరు అక్కడ సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. అక్కడ మీ డిస్ట్రిబ్యూటర్ కూడా పేరు వస్తుంది. అట్లాగే మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కూడా అక్కడ ఎంట్రీ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఏదైతే సబ్మిట్ చేసిన అప్లికేషన్ మీ యొక్క అక్నాలజ్మెంట్ వస్తుంది. అక్నాలజ్మెంట్ తీసుకుపోయి మీ యొక్క దగ్గరలో ఉన్న డిస్ట్రిబ్యూటర్కి మీరు మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అట్లాగే మీ యొక్క బ్యాంక్ పాస్బుక్, ఈ 3 జెరాక్స్లు జత కలిపి అక్కడ మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ యొక్క ఉజ్వల యోజన మీరు పొందొచ్చు. గ్యాస్ కనెక్షన్ కూడా మీకు అక్కడ దొరుకుతుంది.